హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఈరోజు మన ఈ వీడియోలో కొమరం భీం అనే టాపిక్ మీద మనం ఈ వీడియోలో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. లాస్ట్ టైం కూడా కొమరం భీంకి సంబంధించిన క్వశ్చన్స్ మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అందుకే ఈ టాపిక్ మీద ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం. ఫస్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని సుంకెపల్లి గ్రామంలో 1901 అక్టోబర్ 22న గోండు జాతి నాయకుడైన కొమరం భీం జన్మించాడు. ఇతడు నిరక్షరాస్యుడు. ఇతని తండ్రి ఇతని 17 సంవత్సరాల వయసులో అటవిక శాఖ వారి దాడిలో మరణించాడు. కొమరం భీం సర్దార్పురం గ్రామంకి వెళ్ళి అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు నిజాంకి ఇన్ఫార్మర్గా ఉన్న సిద్దికి అనే జాగీర్ కొమరం భీం పొలాన్ని ఆక్రమించుకున్నాడు. దీంతో భూమిని ఆక్రమించుకున్నాడు అనే కోపంతో కొమరం భీం సిద్దికిని చంపాడు. కొమరం భీం అక్కడి నుండి పోలీసుల చెర నుండి తప్పించుకొని అస్సాంకి పారిపోయాడు. అక్కడే అస్సాంలో 5 సంవత్సరాలు తేయాకు తోటలో పనిచేశాడు. ఇతడు తన మిత్రుడైన కొమరం సూరి నుండి రహస్యంగా తన ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేవాడు. కొమరం భీంకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. నిజాం ప్రభుత్వం పశువులు మేపినందుకు, కట్టెపుల్లలు సేకరించినందుకు దూపాపెట్టు, బంబూరాం అనే పన్నులను వసూలు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొమరం భీం నినాదం జల్ జంగల్ జమీన్కు పిలుపునిచ్చాడు. గోండు కోయా జాతి యువకులను గెరిల్లా సైన్యంలో శిక్షణ ఇచ్చి జోడేఘడ్ని కేంద్రంగా చేసుకుని పోరాటం ప్రారంభించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘడ్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీంకు కుడిభుజంగా కొమరం సూరి కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. పెడ్మారాం కూడా భీంకు సహచరుడిగా ఉన్నాడు. కూర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27న జోడేఘడ్ అడవుల్లోని కొమరం భీం స్థావరాన్ని ముట్టడించి భీంని హతమార్చారు. అర్ధరాత్రి కొమరం భీం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘడ్ అడవుల్లో 1940 అక్టోబర్ 27న అంటే ఆదివాసులు పవిత్రంగా భావించే అశ్వయుజ శుద్ధి పౌర్ణమి రోజున కొమరం భీం వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఆ తిథి రోజునే కొమరం భీం వర్ధంతి జరుపుకోవడం ఆదివాసుల ఆనవాయితీ. గిరిజన ప్రజల జీవన విధానం గురించి అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం హైమన్ డ్వార్ఫ్ అనే అధికారిని నియమించారు. కొమరం భీం మీద సినిమా తీసిన దర్శకుడు అల్లాని శ్రీధర్. ఇతనికి తొలి ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి లభించింది. ఈ సినిమా గిరిజన పోరాటాలకు సంబంధించినది. ఈ వీడియోలో కొమరం భీం టాపిక్ మీద ప్రతి ఒక్క పాయింట్ కవర్ అయ్యేలా చూశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే గ్రూప్ 2, గ్రూప్ 3కి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీడియో చూడండి, లైక్ చేయండి.